ఈ రోజున అక్కడ అసలు నిర్మాణాలు లేవు. ఎక్కడా కూడా 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసిన సందర్భం దాఖలాలు కూడా లేవు. అయినా కూడా ఏ మొహం పెట్టుకుని ఈరోజు నేను అక్కడ నిరసన వ్యక్తం చేస్తాను, దీన్ని ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తున్నారు అని చెప్పి ప్రజల్లో ఒక అసత్యాన్ని ప్రచారం చేయాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నారంటారు ఆయన? బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాల్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవటం చేసే రాజకీయ కుట్ర ఇది ప్రధానంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ మెడికల్ కాలేజీల ఇంపాక్ట్ ఇప్పుడు మీరు 17 మెడికల్ కాలేజీలని ప్రతిదానికి శంకుస్థాపన రాయేస్తే మెడికల్ కాలేజీ పూర్తయిపోదు. ఏంది గవర్నమెంట్ ప్రాతినిధ్యంలో ఉన్న మెడికల్ కాలేజీలు అంటే ఈ రాష్ట్రంలో యువత ప్రతి ఒక్కరూ ఆశపడతారు, ఆ ప్రభుత్వాన్ని నమ్ముకుంటారు, కంపల్సరీగా ఆ ప్రభుత్వాన్ని గెలిపించాలనుకుంటారు. మీరు శంకుస్థాపన రాయేసి ఓడిపోయిన తర్వాత దాన్ని ఓటు బ్యాంకు రాజకీయంగా చేసుకోవాలనుకోవడం చాలా దుర్మార్గం. మీరు ఇంతవరకు మీ అధికారంలో ఇంతవరకు ఎంతమంది రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు? మీరు ఎంతమంది రాష్ట్రంలో ఉన్న యువతకి అవకాశాలు కల్పించారు? మీరు చిత్తశుద్ధి ఉందా? మీరు బహిరంగంగా చెప్పగలరా? నేడు కూటమి ప్రభుత్వంలో చాలామందికి అవకాశాలు వచ్చినాయి. 16,000 పైచలకు డిఎస్సి రిలీజ్ చేస్తే మ్యాక్సిమం అందరూ అర్హులైన పరిస్థితి కనబడుతుంది. మీరు చేసిన పరిస్థితి ఎక్కడ ఉంది? మీరు ఇంకా ఎంతకాలం జనాన్ని నమ్మించి నమ్మక ద్రోహం చేస్తారు. కనుక రాష్ట్రంలో ఎవరు కూడా ఈ మెడికల్ కాలేజీల విషయాన్ని ప్రాముఖ్యతగా తీసుకోవట్లేదు, నమ్మే పరిస్థితిలో లేదు. మెడికల్ కాలేజీలు కట్టలేదు సరే, కానీ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ పార్టీ కార్యాలయాలు కట్టుకున్నారు, 500 కోట్లు పెట్టి రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడు. మరి దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటారు సార్? ప్రజా సమస్యలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర యువతకు కానీ ఏదైనా చేయాలంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారి దగ్గర నిధులు ఉండవు. వాళ్ళ సొంత కార్యక్రమాలు, వాళ్ళ సొంత కార్యకలాపాలు చేసుకోవడానికి, వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి, వాళ్ళ నాయకులు ప్రాబల్యం పొందడానికి, టెండర్లు కానీ ఏదైనా చేసుకోవడానికి నిధులు ఉంటాయి. కానీ రాష్ట్రంలో ఏ బడుగు బలహీన వర్గాలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, యువతకు కానీ, అట్టడుగు వర్గాలకు ఎవరికి కానీ ఏం చేయడానికి వైసీపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. అర్థమైందా? వైసీపీ ప్రభుత్వం మాటలు మోసపూరిత మాటలు. నిన్నగాక మళ్ళీ మద్యం మీద ఏంది తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు వచ్చిన అజెండాయే సంపూర్ణ మద్యపాన విడతల వారి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు. మీరు రాను మీరు ప్రభుత్వమే దగ్గరుండి మద్యం అమ్మించి తద్వారా రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంది. ప్లస్ అదీగాక మీ హయాంలో ప్రభుత్వం మద్యం తయారు చేసి మీరు సొంతంగా మీ నాయకులకి టెండర్లు ఇవ్వడం వల్ల అక్రమ మద్యం మీరు ఏరులై పారించారు. ఈరోజు ఆ బురద ఎవరి మీద జల్లాలనుకుంటున్నారు? ఈరోజు ఎవరైనా ఒకళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రాధాన్యత ఉంది అని తెలిస్తే చిత్తశుద్ధి కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన దృష్టికి వెళ్ళిన ఇమ్మీడియట్లీగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. మీరు అలా ఎంతమందిని సస్పెండ్ చేశారు? చివరిగా సార్, అంటే చివరికి రాజకీయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా ఆపాదించే విధంగా ఆ విగ్రహాన్ని తగలబెట్టి మళ్ళీ దాన్ని ఇప్పుడు ఈ రోజు ఉన్న గవర్నమెంట్ మీద నెట్టాలి అంటున్నారంటే, అంటే కనీసం చిత్తశుద్ధి లేదా? ఎస్సీలు అంటే ఎందుకు ఆయనకు అంత చులకన భావం? ఎస్సీలు అంటే జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి కూడా చులకన భావమే. కాకపోతే వాళ్ళకి నమ్మించి వాళ్ళని నేను దళిత మేనమామనే సెంటిమెంట్ దళితుల మీద ప్రయోగించడం వల్ల రాష్ట్రంలో చాలామంది దళితులు ఇంపాక్ట్ అయ్యారు దానికి. కాబట్టి దళితులను ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వల్ల దళితులకు ఒరిగింది ఏమీ లేదు ఇప్పటిదాకా. ఆయన అధికారంలో ఎంతో సుమారు నాకు తెలిసి ఇప్పటికి ఆర్థికంగా సామాజికంగా ఎంతో వెనకబడిపోయారు దళిత సామాజిక వర్గము. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు వేసిన బీజం వల్లే కదా నేడు దళిత సంక్షేమ పథకాలు పుంజుకోపోవటానికి కారణము. నువ్వు చూపించిన వివక్షే కదా, నువ్వు చేసిన కుట్ర వల్లే కదా నేటికి మళ్ళీ దళిత సంక్షేమ పథకాలు పునర్జీవం పోసుకోపోవటానికి కారణము. ఇంత నైవంత్యానికి గురి చేసిన జగన్మోహన్ రెడ్డిని దళితులే ప్రధానంగా ఆయన్ని ఓడించడానికి ప్రధాన పాత్ర పోషించారు. కాబట్టి 11 సీట్లు వచ్చినాయి. ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధితో మీరు ప్రవర్తించకపోతే ఆ 11 స్థానాలు కూడా పరిమితం అయ్యే పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం అయ్యడానికి సిద్ధంగా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. సార్, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన ఎలా చూడాలంటారు? అంటే కనీసం మెడికల్ కాలేజీలు అక్కడ ఏమీ లేవు, కేవలం పెట్టగోడలు శంకుస్థాపనలో తప్ప అని చెప్పి చాలా స్పష్టంగా ఈరోజు డిజిటల్ మీడియా వచ్చింది, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా స్పష్టంగా చూపిస్తున్నా కూడా ఆయన ఇంకా ఏదో అక్కడ మసిపూసి మారేడుకాయ చేద్దామని వెళ్తున్నాడంటే, అంటే అల్లర్లు చేయాలనా, లేకపోతే అక్కడ ఏదో ఒక గలాటా సృష్టించాలనా, లేకపోతే తన ఉనికిని కాపాడుకోవాలన్నా, ఎట్లా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లేనిది ఉన్నట్టుగా చూపించడంలో ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఆయన హయాంలో మెడికల్ కాలేజీలు పునాదులు కూడా లేకపోవాలి, ఆ పైకి వేల కోట్లు దుర్వినియోగమైనవి. ఆయన హయాంలో చేసింది ఏందయ్యా అంటే ప్రభుత్వ కార్యాలయాలకి రంగులు వేయటం,
పొలాల్లో వేసే బాండ్రాల మీద ఫోటో వేసుకోవటం, పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకోవటం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాడు తప్ప ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తేవడంలో కానీ, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడంలో కానీ, రాష్ట్ర ఆదాయం సంపద పెంచడంలో ఏమాత్రం దోహదపడకుండా అరాచక పాలన చేసినటువంటి కాలం ఏదైనా ఉందా అంటే అది జగన్మోహన్ రెడ్డి పాలన, వైసీపీ పార్టీ. ఏ మొహం పెట్టుకొని ఈ రోజున నువ్వు నర్సీపట్నం యాత్ర చేయాలని కుట్రలో కుతంత్రాలు పన్నుతూ, మరి ఎందుకంటే ఆయన వెళ్ళిన మీటింగ్ కడల్లా 2-3 చంపేస్తాడు. అది ప్రభుత్వం నాకు భద్రత కల్పించలేదు, ప్రభుత్వం వైఫల్యం అంటాడు. ఇది ఆయనకి పెట్టుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఆ ప్రణాళిక పెట్టుకొని ప్రజలు చేత్కరించిన ప్రతిపక్ష స్థానం ఇగిపోయినా ఆయన ఈ విధమైనటువంటి ఎవడు పెళ్లికి పిలిచినా కానీ దండయాత్రలాగా వెళ్తున్నాడు. పెళ్లికి పిలిచిన వాళ్ళు ఎలా వెళ్తారండి? అఫీషియల్గా వచ్చేసి ఆయన వచ్చి చూసి వాళ్ళకి అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్తారు. ఆయన పబ్లిక్ మీటింగ్ లాగా చుట్టుపక్కల 4-5 జిల్లాల జనాన్ని పోగేసి పెడుతున్నాడు. దాంట్లో ఎవడో ఆరోగ్య భాగంలో ఎవడో ఉంటాడో ఆయన చంపేస్తారు. చంపేసి ప్రభుత్వం శాంతి భద్రత కల్పించలేదు, ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి అంటాడు. పీపీపీ పద్ధతి మీద ప్రజలందరికీ కూడా స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన చెప్తున్నాడు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో మేము అభివృద్ధి చేస్తాం, లీజుకి ఎక్కడ ఇవ్వడం లేదు, దాన్ని అభివృద్ధి చేయడంలో వాళ్ళ పాత్ర తీసుకుంటామని చెప్పి. కానీ దాన్ని కూడా ఈ రోజున ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేసేస్తున్నారని చెప్పి దీని మీద ఏదో సంతకాల సేకరణ నేను చేస్తానంటున్నాడు. అసలు నిజంగా సంతకాల సేకరణ ఆయన చేసే హక్కు, నైతిక హక్కు ఆయనకి లేదు. ఇది ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు కలిసి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తేవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో సన్రైజ్ ఏపీ అని, ఏపీ అంటే ఇండియా, ఇండియా అంటే ఏపీ అనే విధంగా ప్రపంచ దేశాల్లో ఈ రోజున కూటమి నాయకులు మరి ఈ విధంగా కృషి చేస్తున్నారు. చేస్తూ ఉంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు వస్తే మరి రాష్ట్ర సంపద పెరుగుద్ది, ఉపాధి కలుగుద్ది. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోరు, మళ్ళీ కూటమికే పట్టం కడతారని చెప్పేసి పెట్టుబడిదారులను బెదిరిస్తున్నాడు. నేను వస్తే మీరు టెండర్లు పడినా సరే నేను వస్తే కూల్ చేస్తాను, కాల్ చేస్తాను, రప్ప అంటాం. ఇవన్నీ ఒక రౌడీ పాలనకి సూచకంగా, అరాచక పాలనకి సూచకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న తీరు ఉంది. కానీ ఒక రాజకీయ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు మనమేం చేయాలి, ప్రజల మద్దతు చూరగం లేకనే ప్రతిపక్ష స్థానం లేకపోయాము. పులివెందుల ప్రజలకైనా ఆయన న్యాయం చేయాలి. అది చేయకుండా స్పీకర్ గారిని కక్షను దృష్టిలో పెట్టుకొని నువ్వు అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే సీటు రద్దు చేస్తారని, నువ్వు రా నీకు సభ ఇస్తారని గౌరవ స్పీకర్ గారు చెప్తే ఆయన్ని టార్గెట్ చేసి నర్సీపట్నమే వెళ్ళాల్సిన ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అసలు నువ్వు ఏం చేసావని సుధాకర్ గారిని కూడా అక్కడే మాస్క్ అడిగినందుకు పిచ్చెక్కి కొట్టి చంపారు. అది ఆనాటి ప్రభుత్వ హత్య, జగన్మోహన్ రెడ్డి చేయించిన హత్య. అది ఈ హత్యలు చేయించడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టి విద్య. వాళ్ళ బాబాయిని గొడ్డలతో నరికిపించడం ఇట్లాంటి రాష్ట్రంలో ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేయడం. రాష్ట్రంలో 3000 మంది దళితుల్ని ఊచకోత కోపించాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి రాష్ట్రంలో పర్యటన చేసే అర్హత లేనే లేదు. Please subscribe to Leo News for more videos.